అబ్రహాము విశ్వాసానికి తండ్రిగా పిలువబడిన వ్యక్తి. అతని జీవితం మన ఆత్మీయ ప్రయాణానికి విలువైన పాఠాలిస్తుంది. దేవుడు ఎక్కడికి తీసుకెళ్తాడో తెలియకపోయినా అబ్రహాము విశ్వాసంతో ముందుకు నడిచాడు. మన జీవితంలో కూడా దారి స్పష్టంగా కనిపించకపోయినా దేవుణ్ణి నమ్మటం నేర్చుకోవాలి. అబ్రహాము దేవుని మాటను వినడమే కాకుండా వెంటనే ఆచరించాడు. దేవుని వాక్యానికి విధేయత మన జీవితాన్ని మారుస్తుంది. దేవుడు ఇచ్చిన వాగ్దానం ఆలస్యమైనా అబ్రహాము ఆశ వదల్లేదు. మనకు సహనం అవసరం. దేవుని సమయం ఎప్పుడూ సరైనదే. విశ్వాసం, విధేయత, సహనం ఇవి అబ్రహాము జీవితం మనకు నేర్పిన శక్తివంతమైన పాఠాలు. ప్రతిరోజు దేవుణ్ణి నమ్మి ఆయన చెప్పిన దారిలో నడిచినప్పుడు మన జీవితం బలంగా మారుతుంది. అబ్రహాము జీవిత సందేశం సులభం. దేవుణ్ణి నమ్మండి, ఆయనతో నడవండి, మీరు ఆశీర్వాదంగా మారుతారు.